మూడవది ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం, లేకుంటే ఈ ప్రత్యక్షత యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంట? 3వ వచనమే. ఈ ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 3వ వచనం. ఏంటి ఆ ఉద్దేశం అంటే యేసుక్రీస్తుని తెలియజేయాలి, రాబో సంగతులను తెలియజేయాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచమని హెచ్చరించాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న, ఎవరు రాశారు? ఏ యోహాను? నలుగురు ఉన్నారు యోహానులో. కన్ఫర్మేషన్ కావాలి మనకు, ఇన్ఫర్మేషన్ కాదు మనకు కావాల్సింది. ఎవరైనా ఆయనైనా రాశాడంటే మళ్ళీ మనము ఆగిపోతాం, అవునా కాదా? అందుకే కన్ఫర్మేషన్ వద్దు, మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇందులో 4 యోహానులు ఉన్నారు. ఎవరు ఆ 4 అంటే నేను చెప్తాను. మొదటి యోహాన్ అంటే మీరు 1వ యోహాన్ 2వ యోహాన్లు కాదు. ఒక యోహాను పేరు బాప్తిస్మిచ్చు యోహాన్. ప్రకటన గ్రంథాన్ని రాసిన ఎవరు రాశారా అంటే యోహాన్ గారు రాశారని చెప్తున్నాం. ఇది కన్ఫర్మేషనా ఇన్ఫర్మేషనా మనకు చెప్పండి? ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ ఏంటి, కన్ఫర్మేషన్ ఏంటో చెప్పండి. ఇన్ఫర్మేషన్ అంటే ఎవరో ఏదో చెప్పారో అది మనం చెప్పటం. కన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం రూఢీపరుచుకొని మనం కన్విన్స్ అయిపోయి ఇది కరెక్ట్ అని చెప్పటమే కన్ఫర్మేషన్. మనం ఇన్ఫర్మేషనే మన దగ్గర ఉండేది, కన్ఫర్మేషన్ ఉండదు. కనుక నేను చెప్తాను, ఆలోచన చేయండి. ఒక యోహాను పేరు, ఒక యోహాను ఉన్నాడు. ఆయన ఎవరై అంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఎవరి బాప్తిస్మిచ్చు యోహాను? ఎవరి కొడుకు? ఎలిజబెత్ జకర్యాల కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టినవాడు, యేసు క్రీస్తు యొక్క రాకడను సిద్ధపరచడానికి వచ్చినవాడు, యేసు క్రీస్తును గురించి తలను తీసేసుకున్నవాడు, మొదటి హతసాక్షి, ప్రవక్తలలో చివరి ప్రవక్త, హతసాక్షులలో మొదటి హతసాక్షి. మీరు గుర్తుపెట్టుకోండి, యోహాన్ గారు మామూలోడు కాదు. అసలు ఆ మాట వింటుంగలే మారు మనసు అంటుంగలే అందరికి బాప్తిసం కూడా ఇచ్చేసిన ఆయన అంత స్థితి కలిగిన వాడు. కానీ ఆయన యాక్టివిటీస్ ఎలా ఉంటాయో తెలిసిన, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసా, ఆయన డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏమా యోహాన్ డ్రెస్ కోడ్ ఏంటి? ఒంటి చర్మం, పొలి చర్మం కాదు, ఒంటి చర్మం కట్టుకొని, తోలుదట్టి కట్టుకొని, అంటే నడుముకు మాత్రమే బట్టలు కట్టుకొని అడవిలో తిరుగుతూ తేనె తింటూ మిడతలను తింటూ బ్రతికేవాడు. సమాజంలో తిరిగినవాడు కాదు, సంఘంలో తిరిగినవాడు కాదు, సభికులలో తిరిగినవాడు కాదు. బాగా వినండి యోహాన్ గారి గురించి. ఈయన ఒక వరపుత్రుడు అని చెప్పాలి. ఎవరికి? 2 పరిచర్య చేస్తున్నారు వృద్ధాప్యంలో. వారికి ఎవరు లేరంటే పిల్లలు లేరు. వృద్ధాప్యంలో పిల్లలు పుట్టినాడు. ఈయన పేరు యోహాను. ఈయన ఎలిజబెత్ జకర్యాల కుమారుడు, యాజకుని కుమారుడు. ఏం కావాలో తెలుసా? ఏం కావాలమ్మా? యాజకుని కుమారుడు, యాజకుడు కావాలి. మరి ఈయన యాజకుని కుమారుడు ఏమయ్యాడంటే ప్రవక్త అయ్యాడు. ప్రవక్తలందరిలో కల్లా చివరి ప్రవక్త ఈయన. హతసాక్షులలో మొదటి హతసాక్షి ఈయనే. మీకు తెలుసా? గుర్తుపెట్టుకోండి యోహాన్ గారు. యోహాన్ ఈయనైతే రాశాడా? రాయలేదు. రైట్. ఇంకొక యోహాన్ ఉన్నాడు, మార్కు అను మారు పేరు గల. దీనికి రెఫరెన్స్ కావాలి కదా మనకి, ఇన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్ కావాలి కదా. లూకా సువార్త 1:59-63 ఈ యోహాను గురించిన కన్ఫర్మేషన్. చదవద్దమ్మా, కన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తున్నాను. ఇంకా మీరు దాన్ని చూసి ఈ యోహాన్ కాదు అని చెప్పేసేయటమే. మరొక యోహాన్, మార్కు అను మారు పేరు కలిగిన యోహాన్. ఎవరమ్మా? మార్కు అను మారు పేరు కలిగిన యోహాన్. తెలుసా మీకు మార్కు గారు? తెలుసా తెలియదా? మార్కు గారు తెలుసా తెలియదా?
ఏమా? యేసుక్రీస్తు శిష్యుడు కాదు. యేసుక్రీస్తుని వెంబడించాడు, అపోస్తులను వెంబడించాడు. అందుకే కొంత మనకు కన్ఫర్మేషన్ కావాలి. కాకపోతే మీకు చెప్తాను, వినండి అమ్మ, వినండి. ఈ మార్కు అను మారు పేరు కలిగిన యోహాను ఎవరై అంటే, మనము సువార్తలను చదువుతుంటాం కదా, ఆ సువార్తలలో ఒక సువార్తను ఆయన రాశాడు. ఆ సువార్తలలో ఒక సువార్త ఎవరి కోసం రాశాడంటే రోమీలకు రాసిన సువార్త. అది మార్కు సువార్త అని మనం చదువుతామే. ఆయనకు మరొక పేరు ఏంటి అంటే యోహాన్. మార్కు అను మారు పేరు కలిగిన యోహాన్. అపోస్తుల కార్యం 12:25 ఈ ఒక వచనం మీకు సరిపోతుంది ఆయనను గురించి. అపోస్తుల కార్యము 12. ఈయన ఏమన్నా ఈ యోహాను సువార్త రాశాడా అంటే, అసలు ఈయన సువార్త ప్రారంభం ఎలా ఉంటుంది? బాల్యాన్ని అసలు చెప్పడేనా? యేసుక్రీస్తు బాల్యాన్ని చెప్తాడా? ఆయన మొదలు పెడితే యేసుక్రీస్తు పరిచర్య మొదలు అంటాడు. అంటే బాల్యం అంటే 30 సంవత్సరాల జీవితాన్ని ఈయన చెప్పడు. అసలు 3.5 సంవత్సరాల జీవితాన్ని మాత్రమే చూపిన వాడేనా. అంటే యేసుక్రీస్తుని ఎంత తొందరగా చూపించాలనుకున్న వాళ్ళల్లో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ మార్కు గారు. చాలామంది ఇప్పుడు లూకా గారు రాశారు, జరగబోయే యోహాన్ గారిని గురించి రాశాడు. మత్తయి గారు రాశారు, చరిత్ర రాశారు. యోహాన్ గారు రాశారు. అసలు ఆయన కూడా ఆదికం నుంచి రాశాడు. కానీ మార్కు గారు ఎలా రాశాడు అంటే, అసలు ఇంకా యేసు ప్రభుని ఇంకా ఎంబడే చూపించాలి, ఇంకా చిన్నపిల్లలు బన్నపిల్లలు ఆడుకుని ఇవన్నీ వద్దు, ఇంకా ఆయన పరిచర్య మొదలు అని రాశాడు. అంతే. అలాగా చూపించిన ఆయన ఎలాగున్నాడంటే, శిష్యుల్లో చేర్చబడలేదు. కానీ పౌలు బర్నబాల చేస్తున్న పరిచర్యలో వారిద్దరూ విడిపోయినప్పుడు బర్నబాతో కలిసి ప్రయాణం చేసిన వాడు ఈ మార్కు గారు. అందుకే అపోస్తుల కార్యం 12:25 ఈయన గురించిన విధానం ఉంటుంది. అంటే మీరు మార్క్ అంటే మరొక మార్క్ అనుకుంటారని నేను ఆయన ఒక సువార్త కూడా రాశాడని చెప్తున్నాను. అర్థమైందా మీకు? ఈయన కూడా కాదు, ఈయన కూడా ఈ గ్రంథకర్త కాదు. ఏ గ్రంథకర్త? యోహాను రాసిన యోహాను అంటే ప్రకటన గ్రంథకర్త కాదు. రైట్. ఇంకొక యోహాను కూడా మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 4:6 అక్కడ ఒక ప్రధాన యాజకుల సమూహానికి చెందిన ఒక యోహాను ఉన్నాడు. ఈయన అననీయాకు సమీప బంధువు. ప్రధాన యాజకుడైన అననీయాకు సమీప బంధువు. ఈయన యాజకులతో ఉంటాడు. యాజకులతో ఉన్న ఈయన యూదుడే కానీ పేరు యోహానే కానీ ఈ పత్రిక అయితే రాయలేదు. ఇది ఎక్కడ మనం చూస్తామంటే, అపోస్తుల కార్యంలో ఈ పేతురు యోహానులను పిలిచి ఆ రోజు ప్రధాన యాజకులు ఏం చెప్పారంటే, ఇదిగో ఇప్పటి వరకు చేసావు పని, ఇక మీదట యేసు ప్రభువుని గురించి మాట్లాడొద్దు, ఆయన గురించి నువ్వు ప్రకటన చేయొద్దు, ఆయన గురించి ప్రకటన చేస్తే బాగుండదని హెచ్చరించి పంపిన వారు నాటి ప్రధాన యాజకులలో ఒకరికి సమీప బంధువైన యోహాన్. ఈయన కూడా యోహాను పత్రిక రాయలేదు. మరి ఏ యోహాన్ అంటే మత్తయి సువార్త 10:2 ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ అన్నమాట. ఇది కన్ఫర్మేషన్ కాదమ్మా, నేను మొత్తం మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇన్ఫర్మేషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త ఎవరు రాశారు అంటే మత్తయి సువార్త 10:2 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడగు యోహాను. ఇప్పుడు మీరు రండి, ఇక్కడికి రండి. ఎవరు యోహాను అంటే జెబెదయి కుమారులలో ఇద్దరు
యేసుక్రీస్తును వెంబడించారు, వారు అపోస్తలులుగా చేర్చబడ్డారు, వారు శిష్యులుగా పిలువబడ్డారు. వారిలో జెబెదయి కుమారులో యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఇప్పుడు యోహాను ఈ ప్రకటన గ్రంథం రాసిన ఆయన ఎవరంటే ఈ యోహానే. యోహాను రాసింది ఒక ప్రకటన గ్రంథమేనా? ఏమా, ఒక ప్రకటన గ్రంథమే రాశాడా? ఈయన ఎలాంటి ఆయన అంటే యేసు ప్రభు యొక్క పరిపూర్ణమైన జీవిత చిత్రాన్ని ఎరిగినవాడు. ఎప్పటి నుంచి ఎప్పటికి ఎరిగినవాడంటే ఎప్పటి నుంచి ఎప్పటికి ఎదిగాడంటే ఆయన ఆదిలో ఏమై ఉన్నాడో అంతం ఏమై ఉన్నాడో ఎరిగినవాడు. ఎవరు? యోహాను అలా చూశాడు ఈయనని. ఈయన ఎక్కువ పోరాటం అంతా దేని మీద అంటే యోహాను సువార్త ఎవరికి రాశాడని మనం విన్నాము గతంలో. ఏమా, యోహాను సువార్త రాసింది ఎవరికి రసం రాశాడు? ఇప్పుడు 4 సువార్తలు, నలుగురు యేసుక్రీస్తుని గురించి రాశారు. 4 రకాల సమాజాలకు రాశారు. యోహాను ఎవరికి రాశాడు సువార్తను? యోహాను సువార్త ఎవరికి రాశాడు? మర్చిపోయారమ్మా? విశ్వాసులకు రాశాడు. ఆయనను వెంబడిస్తున్న వారి కోసం రాశాడు. యోహాను గారు ఒక సువార్త మాత్రమే కాదు, కొన్ని సంఘ పత్రికలు రాశాడు. 3 సంఘ పత్రికలు రాశాడు. అలాగనే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. మొత్తం యోహాను గారు రాసిన పుస్తకాలు 5. యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. మీకు అర్థమైందా? యోహాను ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? ఏ యోహాను? జెబెదయి కుమారుడైన యోహాను, అపోస్తలుల్లో ఒకడైన యోహాను, యేసు గారి శిష్యుల్లో ఒకడైన యోహాను. ఇంకొక మాట మీకు చెప్పానా? యేసుక్రీస్తుకు అతి దగ్గరగా 3 వ్యక్తులు ఉన్నారని చెప్పాను. ఎవరోళ్ళు? 12 మందే. 12 మందిలో యేసుక్రీస్తుకు అతి దగ్గరగా ఉన్నవారు 3 ఉన్నారు. ఎవరు? 3 ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ 3ని తీసుకుపోతాడు. ముందు మీరు రండి, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, మీరు 3 నాతో రండి అని చెప్తాడు. ఎప్పుడు పోయినా ఆయన 3 ఆయనతో ఉంటారు. ఎవరు వారంటే పేతురు, యాకోబు, యోహాను. అంటే యేసుక్రీస్తును దగ్గరగా చూసిన వారు. దగ్గరగా అంటే ఇక ఆయన సమస్తాన్ని ఎరిగిన వారిగా వాళ్ళకు చూపించాడు ఆయన. అందుకే వీళ్ళు 3 కూడా పుస్తకాలే రాశారు. పేతురు గారు కూడా పుస్తకాలు రాశాడు, రాయలేదా? పత్రికలు రాశాడు. యాకోబు గారు కూడా పత్రిక రాశాడు. వీళ్ళు జెబెదయి కుమారుడు. రైట్, మీకు అర్థమైంది. రచయిత ఎవరో అర్థమైంది. అందుకే ఇక్కడ రాశాడు, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పినది. ఏ యోహాను అనేది మనకు కన్ఫర్మ్ అయింది కదా. ఇంకా మరొకరు వచ్చి ఆ యోహాను కాదు అంటే ఇంకెక్కడన్నా ఆధారము లేదు కూడా. కన్ఫర్మ్ ఈయనే. రైట్, అయితే ఈయనే కన్ఫర్మ్ అని చేయడానికి ఈయన రాసిన సువార్తకి, ప్రకటన గ్రంథానికి కొన్ని పోలికలు ఉంటాయి. మీకు అర్థమవుతుందమ్మా? ఈ ప్రకటన గ్రంథము ఈయనే రాశాడని చెప్పటానికి యోహాను గారు సువార్తకి చాలా దగ్గర పోలికలు, దగ్గర అక్షరాలు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే మొదటిది, దప్పి కొనిన వాణిని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని యోహాను సువార్త 7:37లో ఉంటుంది. మరి ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుంది అంటే 22:17లో దప్పి కొనిన వాణిని రానిమ్ము అని ఉంటుంది. ఇందులో కామన్ ఏంటంటే దప్పి కొనిన వానికి ఏదో ఇస్తున్నట్లుగా చెప్తాడు. తర్వాత జీవజలమును 4:10 యోహాను సువార్తలో ఆయన నీకు జీవజలం ఇచ్చును అని రాశాడు. 21:16లో దప్పికొనిన వానికి జీవజలముల బుగ్గలోని జలములను ఉచితముగా ఇత్తును అని రాశాడు. అంటే ఇక్కడ జీవజలము అనేది ఉంది. 11:44లో ముఖమునకు
అనేది ఉంది. ప్రకటన గ్రంథం 1:16లో ముఖము అనేది చూపిస్తాడు. నా మాటలు గైకొనిన ఎడల, నీవు వాక్యమును గైకొనిన ఎడల అనేటి కొన్ని చూపిస్తాడు. తర్వాత ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే గొర్రెపిల్ల అనే పదాన్ని ఎక్కువగా వాడిన ఆయన కూడా ఈయనే. ఈ మాట యోహాను సువార్తలో కనపడుతుంది, ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. అంటే దీన్ని బట్టి ఇన్ని పోలికలు ఉన్నాయి కనుక ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా ఆయనే రాశాడు అని మనము నిర్ధారించడానికి ఒక ఆలోచన ఉంది. అర్థమైందమ్మా మీకు? క్లియరా? ఎందుకోసం రాశాడు? ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ గ్రంథాన్ని చదువువాడును, సమయం సమీపించింది కనుక ఇందులో రాయబడిన సంగతులను చదువువాడును, వినివాడును, గైకొనువాడు ధన్యులు. అంటే చదవాలి, వీటిని గురించి వినాలి, వీటిని గురించి గైకొనాలి. ఇది దీని యొక్క భావం. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వచనంలో యోహాను గురించి రాశాం. ఆసియాలో ఉండబడిన 7 సంఘములు. నేను అది మీకు క్లుప్తంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. 7 సంఘాలను గురించి రాయటం ఏంటి? అమ్మ మీకు ఈ పిక్చర్ కనపడుతుందా? మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, కొంచెము జాగ్రత్తగా ఆలోచన చేయండి. 7 సంఘాల గురించి రాశాడు, 7 సంఘాలకు రాశాడు. ఆసియాలో ఉన్న 7 సంఘములకు రాశాడు. అంటే 7 సంఘాలకేనా అమ్మా? 7 సంఘాలకేనా? మనకు కన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ కాదు. 7 సంఘాలకే అని చెప్తారు చాలామంది. 7 సంఘాలకేనా? ఏం మాట్లాడటంలా మీరు మాట్లాడకపోతే నేనేం చెప్పలేను. మీరు ఏదన్నా మాట్లాడితే నేనేమన్నా చెప్పడానికి ఆస్కారం ఉంది. 7 సంఘాలకు రాశాడు. దీని గురించి మనకు ఎంతవరకు దీన్ని నేర్చుకున్నాం అనేది నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దాదాపుగా ఈ విషయాలు అంత తేలిక అర్థమయ్యేటివి కాదు. నేను ఒక మాట చెప్తాను. నేను భారతదేశంలో ఉండబడిన సంఘానికి అని చెప్తాను. భారతదేశంలో సంఘం ఒకటే ఉండదా ఏమా? మీ కుటుంబ సభ్యులకి అని రాశాను, మీ కుటుంబముకు అని రాశాను. మీ కుటుంబం అంటే మీరు ఒక్కలా? మరి ఎవరు? దీన్ని ఇలాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని అలాగ అర్థం చేయాలి. 7 సంఘాలు ఆ రోజు ప్రాచుర్యంలో ఉండబడిన ప్రభు సంఘము. 7 సంఘాలు అంటే 7 డినామినేషన్లు అని కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘాలు ఎవరి? సంఘం ఎవరిది? ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘమే. అవునా? క్రీస్తుదేనా సంఘము? సంఘం క్రీస్తుదా కాదా? అవునా? మనం అలాగ ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రతి సంఘానికి ఒక హెడ్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ ఉంది, మీకు అర్థమవుతాడు చెప్తాను. అండి హోసన్న మినిస్ట్రీ అంటే గుంటూరులో ఉండేదేనండి, మిగతాయి కాదు అంటే ఒప్పుకుంటారా కింద ఉన్న వాళ్ళంతా? భక్త్ సింగ్ గారి ఫెలోషిప్ ఉంది, హైదరాబాదులో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఏమండి భక్త్ సింగ్ గారిది హైదరాబాదులో ఉన్నదే, అదే నిజమైంది, మిగతాయి కాదు అంటే బాగుంటుందా? ఎన్ని సహవాసాలు లేవు, ఎన్ని సంఘాలు లేవు. అంటే ఒకదాన్ని ప్రాముఖ్యము చేశారంటే దాని ద్వారా పెరిగిన సంఘాలు అందరికీ రాసినట్టు అనమాట. సంఘము అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని అర్థం. ఒక్కరి గురించి రాసింది కాదు. సంఘము అంటే పిలువబడిన వారు. ఇప్పుడు 7 సంఘాలకు రాశారంటే 7 ప్రాంతాల్లో ఉండబడిన సంఘాలకి 7 ప్రాంతాలను గురించి రాశాడే కానీ అమ్మ మీరు వినాలి, 7 ప్రాంతాల్లో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులకు రాశాడు ఈ మాటలో. మీరు
పత్రిక చదువుతుంటే ఈ అధ్యాయం అందుకే చెప్పాను, 7 సంఘములు, 7 ఆత్మలు, 7 దూతలు అని రాశాడు. మీరు చదివితే అర్థమవుతుంది, మీరు చదివింటే అర్థమవుతుంది. అందుకే చదువుకొని రమ్మన్నాను. 7 సంఘాలు అంటుంగల్నే 7 డినామినేషన్లు అని చెప్పేటోళ్ళు ఉన్నారు ఈరోజు. అందుకే ఈ పేర్లు పెట్టుకొని మందిరాలు కడుతున్నారు. మీకు తెలుసో తెలియదు, అవునా కదా? ఈ పేర్లు పెట్టుకొని మందిరం అంటున్నారు దాన్ని. మరి ఈ పేర్లు పెట్టుకున్నారు, క్రీస్తు పేరు ఎందుకు పెట్టుకోరు? అది వాళ్ళకు తెలియాలి, దేవునికి తెలియాలి, మనకు కాదు. ఇక్కడ మీకు చెప్తాను, 7 సంఘాలు అంటుంగల్నే మన యొక్క శైలి ఏమైపోవాలి అంటే, అక్కడ 7 ప్రాంతాల్లో ప్రభు సంఘాలు ఉన్నాయి. అక్కడ 7 ప్రాంతంలో ఉన్న ప్రభు సంఘాల ప్రభు ఆత్మలు, ప్రభు దూతలు అని రాశాడు. అవునా కాదా? దీన్ని మరి అలాగే మాట్లాడాలి కదా. ఎందుకు మనుషులు అలా మాట్లాడతారు? ఎందుకు డినామినేషన్లుగా ఎందుకు విభజించడానికి ప్రయత్నం చేస్తారు దీన్ని? అలాగ మనం చేయటానికైతే సాహసం చేయకూడదు. రైట్, 7 సంఘాలు వాటి డేటుతో సహా ప్రభు మనకిచ్చాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రభు మనతో ఉన్నాడు, మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వాటి యొక్క స్వభావాన్ని తెలియజేశాడు, వాటికిచ్చే ఆశీర్వాదాన్ని కూడా తెలియజేశాడు, వాటికి వచ్చే శిక్షణ కూడా చెప్పాడు. మీరు సంఘాల గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా సంఘము ఒక్కటే అనేది మాత్రం మర్చిపోకండి. మనమందరము ఒక్కటే అనేది మాత్రం మర్చిపోకండి. మీరు వేరు మేము వేరు అని చెప్పటం మాత్రము తప్పు. ఈరోజు చాలామంది అది చెప్తున్నారు, మీ సంఘం వేర్రయ్యా, మా వాళ్ళే ఉన్నారు, మీదంతా మీరు వేర్రా, మీరు మంచోళ్ళు కాదని చెప్తారు. నిజమే, సంఘంలో అందరూ మంచోళ్ళే ఉండాలని ఉందా? ఏమా పంట గింజలు అన్నీ మంచి గింజలు వస్తాయా? ఏం మాట్లాడరేంటి? మనం పంట వేస్తే అన్నీ మంచి గింజలే ఉంటాయా? మా దాంట్లో అసలు పొలి లేదు, ఏది తాలు లేదు అనే పంట ఏదో చూపించండి. తాలు లేదనే పంట గిన చూపించాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యోహాను సువార్తలో 15వ అధ్యాయం రాయాల్సిన పని లేదు. మీకు అర్థమవుతుంది అవటానికి చెప్తున్నాను. 15వ అధ్యాయం రావాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పడానికి గల కారణం ఏంటి? చెప్పండి అమ్మా. ఇది 22 క్యారెట్స్ గల బంగారము అని నేను చెప్పగలటానికి కారణం ఏంటి చెప్పండి. మీకు అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? అమ్మా ఇది ఒరిజినల్ అని చెప్తున్నాను, దీనికి కారణం ఏమైంటుంది చెప్పండి. డూప్లికేట్ కూడా ఉంది కాబట్టి నేను ఒరిజినల్ అని చెప్పాల్సి వచ్చింది. అర్థమవుతుందా నీకు? యేసుక్రీస్తు కూడా నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పాడంటే అర్థం ఏంటంటే వేరే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈరోజు సంఘము గురించి మనం ప్రభువుని గురించి ఆలోచన చేస్తే ప్రభు మనకు అన్నీ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడైనా యోహాను గారు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాశాడు అంటే 7 రకాల సంఘాలకు కాదు, సంఘములో ఉండబడిన వ్యక్తులకు రాశాడు. వారి యొక్క స్థితిని తెలియజేయటానికి రాశాడు. అందుకే మీ ఈసారి వచ్చేటప్పుడు 3 అధ్యాయాలు చదవండి. 1, 2, 3 అధ్యాయాలు చదవండి. 3 అధ్యాయాల్లో ఆ సంఘాలను గురించిన వర్తమానం ఉంటుంది. ఆ సంఘాలను గురించి రాస్తూ వాటి స్థితిని చెప్పాడు, వాటి పరిస్థితిని వివరించాడు, వాటి ఫలితాన్ని కూడా తెలియజేశాడు. 7 సంఘాలని అలాగనే ఉంచి మీరు సూపర్ అని ఎక్కడ కూడా చెప్పలే. సంఘం యొక్క చరిత్రను ప్రభు చెప్పడానికి ఇష్టపడ్డారు. అందులో మనమేం నేర్చుకోవాలనో వాటిని గురించి వచ్చే వారం నేర్చుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటాను. 2 వచనాలు అర్థమైతే నిండా వందనాలు. అర్థం కాకపోతే ఏవైనా అర్థం కాని అడగండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4 వచనాలను బట్టి మీరందరూ కూడా ఒకంత ధ్యానపూర్వకంగా ఈ విషయాల్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ ప్రింట్స్ అన్నీ కూడా మీకు మన గ్రూప్లో పంపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా నేను చూపించే ప్రతిదీ కూడా మీకు చేరవేస్తాను.
కనుక వీటిని ఒకంత ధ్యానపూర్వకంగా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు గ్రంథకర్తను తెలుసుకున్నాము, ఆ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాము, దాని పరిచయాన్ని మాత్రమే తెలుసుకున్నాము. ముందున్న కాలంలో ప్రభు మనతో ఇంకా ఏమైతే చెప్పనై ఉన్నాడో దాని గురించి కూడా ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఆరాధనలోకి వెళ్దాం. ఒక ఇద్దరు ప్రభు యొక్క